నిర్గమకాండ 8వ అధ్యాయము దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. ఈ లోకంలో ఏ ఒక్కటి తక్కువ చేసుకున్నా దేవుడు ఒప్పుకోడు. ప్రభు ఒక్క తప్పే కదా, ఒక ఆజ్ఞ కదా నేను పాటించలేకపోయాను అని అంటే కుదరదు. ఇక్కడ అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఎందుకంటే నీకు ఈ లోకంలో అన్ని సదుపాయాలు దేవుడు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు దేవుడు. అక్కడ ప్రభా ఇది తక్కువ చేసావు నాకు అని నువ్వు అనడానికి అవకాశం లేదు. అక్కడ ఎన్నో మేళ్ళు అనుభవిస్తున్నావు. నువ్వు ప్రతిసారి కూడా నువ్వు మేళ్ళు అనుభవిస్తున్నావు దేవుని దగ్గర నుంచి. మరి దేవుడికి నిప్రేమిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన హృదయ సింహాసనం మీద అదృష్టించే దేవుడు. ఆయన మన హృదయము దేవుడికి ఇవ్వాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వేమీ పక్కర్లేదు, నీకు బరుడు అర్పణకు అక్కర్లేదు.